అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. వెస్ట్ బెంగాల్ కు చెందిన ఒక లా స్టూడెంట్. ఈమె లా 4వ సంవత్సరం చదువుతోంది. ఈమె పేరు షర్మిష్ఠా పనోలి. ఈమె ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ ను పెట్టింది. ఈ పోస్ట్ ఒక కమ్యూనిటీ యొక్క దేవుడిని కించపరిచేలా ఉంది అని చెప్పి ఈమెను ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. ఈమె అరెస్టును గురించి పవన్ కళ్యాణ్ గారు సీరియస్ గా స్పందించారు. ఇంకా దేశ విదేశాల నుండి ఈమె విడుదలను కోరుతూ మోడీ గారికి అభ్యర్థనలు కూడా వస్తున్నాయి. మరి ఇందుకు సంబంధించిన వివరాలను ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో రీచ్ కోసం ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి. ఓటు విలువ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారికి తెలిసినంతగా బహుశా మరెవ్వరికీ తెలియదేమో. 3 సార్లు వరుసగా గెలిచి ముఖ్యమంత్రి అయిపోవడం అంటే ఆషామాషీ సంగతేం కాదు. కొందరు జీవితకాలం అంతా వార్డు మెంబర్ గా పోటీ చేసి కూడా గెలవలేరు. మరి ఆవిడి మాత్రం ఏకంగా ముఖ్యమంత్రిగా 3 సార్లు అయిపోయారు. మరి ఇదే కిటుకు అంటే. కీలు కిటుకు తెలుసుకోలేకపోతే ఏదీ అవలేరు. అలాంటిది కీళ్ళు కిటుకులు ఆవిడకు బాగా తెలుసు కాబట్టి ఆమె అలా అయిపోతున్నారు. పశ్చిమ బెంగాల్లో మైనారిటీల ఓట్లు ఎంత ముఖ్యమో ఆమెకు పక్కాగా తెలుసు. వారి ఓట్లను కొట్టేయడం ఎలాగో అంతకంటే పక్కాగా తెలుసు. కాబట్టి ఆమె గెలుపు అక్కడ నల్లేరు మీది నడకే అయింది. తనకు ఓటు వేసిన మైనారిటీలను తృప్తిపరచడానికి, తననే గెలిపిస్తూ ఉండిపోవడానికి, వారికి ఎలాంటి సంతృప్తిని అయినా కలిగించడానికి ఎంతటి కఠినమైన నిర్ణయాలనైనా తీసుకుంటూ ఉంటుంది మమతా బెనర్జీ గారు. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్కి వ్యతిరేకంగా జరిగిన యుద్ధం. హిందువులపైన ప్రత్యక్షంగా జరిగిన దాడికి ప్రతీకారంగా జరిగిన యుద్ధం. కానీ ఈ యుద్ధం పశ్చిమ బెంగాలులోని పాకిస్తాన్ ప్రేమికులకు అవమానంగా మారిందేమో. మరి వారి వారి ఆత్మలకు సంతృప్తి కలిగించనట్టయితే మరి నెక్స్ట్ టైం ఓటుని తనకు విధిల్చరేమో ఏమో అనుకున్నారేమో మమతా దీది గారు. షర్మిష్ఠా అను ఒక 22 ఏళ్ల లా స్టూడెంట్, యూట్యూబర్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. ఆమెను అరెస్ట్ చేసేశారు. ఎందుకండి అంటే ఆమె సోషల్ మీడియాలో ఒక మతాన్ని, ఆ మతానికి చెందిన పైగంబర్ గారిని కించపరిచారు అంటూ అరెస్ట్ చేశారు. షర్మిష్ఠా పూర్తి పేరు షర్మిష్ఠా పనోలి. ఆమె పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో నివసిస్తూ ఉంటుంది. ప్రస్తుతం అయితే ఆమె మహారాష్ట్రకు చెందిన పూణేలో సింబియోసిస్ లా కాలేజీలో BBA LLB 4వ సంవత్సరం చదువుతూ ఉంది. తల్లి తండ్రి ఓ సోదరుడు ఉన్నారు ఆమెకు. చాలా ఇంటెలిజెంట్ అమ్మాయి. 10th లో 84.80%, 12th లో 90.6% మార్క్స్ వచ్చాయి. ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ షార్ట్స్ లో ఆమె యాక్టివ్ గా ఉంటుంది. 1,75,000 మంది ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ లో ఉంటారు ఆమెకు. ఆమె సోషల్ మీడియా పోస్టులు వైరల్ అవుతూ ఉంటాయి. ఆమె అందులో కాస్త మాస్ లాంగ్వేజ్ వాడుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఇలా అన్వాంటెడ్ వర్డ్స్ తో పోస్టులు పెట్టడం కామన్ అయిపోయింది కదా. సో ఆమె అలాంటి మాటలతో పోస్టులు పెడుతూ ఉంటుంది కాబట్టి అవి వైరల్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగానే షర్మిష్ఠా మే 14వ తేదీన ఇన్స్టాగ్రామ్ లో ఈ కాంట్రావర్షియల్ పోస్ట్ ని షేర్ చేసింది. వీడియో ఏమిటి అంటే ఆపరేషన్ సింధూర్ సమయంలో బాలీవుడ్ కు చెందిన ప్రముఖులు సైలెన్స్ గా ఉన్నారు అంటూ తీవ్రంగా విమర్శిస్తూ పెట్టింది. ఇది ఎందుకు పెట్టింది అంటే ఒక పాకిస్తాన్ వ్యూయర్ ప్రశ్నకు స్పందనగా ఈ పోస్టును పెట్టింది. అయితే ఈ పోస్టు పైన తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. వెంటనే ఒక కమ్యూనిటీకి చెందిన వారు ఈ పోస్టులో మా పైగంబర్ని గురించి తప్పుగా మాట్లాడింది అంటూ వ్యతిరేకించారు. అయితే ఒక మతాన్ని మరొకరు వారి దేవుళ్లను గాని వారి గురువులను గాని తప్పుగా కామెంట్ చేయకూడదు. ఇది అందరము కూడా పాటించాల్సిన ధర్మమే. దీనిని పాటించడంలో ఎవరికి ఏ సందేహము కూడా ఉండకూడదు. అయితే ఈమె పోస్టుకు వ్యతిరేకత రాగానే ఆమె 15వ తేదీన వెంటనే ఈ వీడియోని డిలీట్ చేసింది. తర్వాత నేను నా వ్యక్తిగత భావాలను వ్యక్తపరిచాను. ఎవరికైనా నా వ్యాఖ్యల వల్ల బాధ కలిగితే నేను హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను. భవిష్యత్తులో నా పబ్లిక్ పోస్టుల విషయంలో జాగ్రత్తగా ఉంటాను అంటూ మరొక పోస్టును కూడా క్షమించమంటూ షేర్ చేసింది. బట్ ఆమె క్షమాపణలు ఇక్కడ ముఖ్యం కాదు. మైనారిటీల ఓట్లు మాత్రమే ముఖ్యం. ఆపరేషన్ సింధూర్ విషయంలో గాయపడిన తన పశ్చిమ బెంగాల్ మైనారిటీల మనసులను సంతృప్తిపరిచే అవకాశం వెంటనే దొరికింది మమతా దీదీకి ఈ విధంగా. అయితే షర్మిష్ఠా పనోలి వేడుకోలుకు బదులుగా ఆమె పైన చాలా FIRలు దాఖలయ్యాయి. వారి పైగంబర్ గారిని గురించి మాట్లాడడం 100% తప్పే. కానీ ఆమె తప్పుని ఒప్పుకుంది కదా. తప్పు ఒప్పుకుంటే దేవుడు క్షమించడా? కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే వెస్ట్ బెంగాల్ పోలీసులు ఆమెను శుక్రవారం రోజు అరెస్టు చేశారు. FIR దాఖలైన తర్వాత ఆమెకు చాలాసార్లు మేము సమన్లు పంపించాం. కానీ ఆమె ఏ ఒక్కదానికి స్పందించలేదు. ఆమె తన కుటుంబంతో పాటు పూణేని విడిచి గురుగ్రామ్ పారిపోయింది. అందుకే మేము 1500 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్లి గురుగ్రామ్కి వెళ్లి అక్కడ అరెస్టు చేశాం ఆమెను అంటున్నారు పోలీసులు. చూడండి మమతా దీది గారి ఏలుబడి, ఆమె రాష్ట్ర పోలీసుల కర్తవ్య నిర్వహణ సామర్థ్యం ఎలా ఉందో మరి.
మరి ఇదే తరహాలో మన హిందూ దేవుళ్ళను గురించి మాట్లాడితే ఇలాగే అరెస్టు చేస్తారా? ఎక్కడైనా ఎవరినైనా చూశారా ఇలా అరెస్టు చేయగా మన దేవుళ్ళను గురించి తప్పుగా మాట్లాడిన వారిని? మమతా దీది ఈ విధంగా మన దేవుళ్ళను తప్పుపట్టిన వారిని అరెస్ట్ చేయిస్తుందా? శర్మిష్ఠ పనోలి విషయంగా పవన్ కళ్యాణ్ గారు మండిపడుతూ ఆపరేషన్ సింధూర్ సమయంలో శర్మిష్ఠ కొందరిని తన మాటలతో బాధ పెట్టింది. తర్వాత తాను క్షమాపణలు కూడా చెప్పింది. ఆ పోస్టును కూడా తొలగించింది. అయినా కూడా ఆమెను చాలా స్పీడ్గా పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే మమతా బెనర్జీ సనాతన ధర్మాన్ని అపహాస్యం చేసినప్పుడు మన ధర్మాన్ని గంధకా ధర్మ అన్నారు కదా, మరి దానిపైన ఎవరికీ ఆగ్రహావేశాలు కలగలేదేమిటి? వారి క్షమాపణలు ఎక్కడ? వారి అరెస్టులు ఎక్కడ? దైవదూషణని అందరం ఖండించాలి, కానీ సెక్యులరిజం ఒకరికి కవచంలాగా మరొకరికి ఖడ్గంలాగా మారకూడదు అంటూ డైరెక్ట్ గా మమతా బెనర్జీ గారినే కామెంట్ చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు తాను కేవలం మైనారిటీల ఓట్లతో మాత్రమే గెలుస్తున్నట్టుగా, తన రాష్ట్రంలో ఇతర మతాల వారు హిందువులే లేనట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఒక్కసారి కాదు, చాలాసార్లు సనాతన ధర్మాన్ని ఆమె అవమానించారు. మహాకుంభమేళాను గురించి అది మహాకుంభమేళానా లేక మృత్యు కుంభమేళానా అన్నారు. అలాగే 2014లో మోడీ గారు హనుమంతుడిలాగా ఎక్కడికెళ్లినా అగ్గి పెడుతూ ఉంటారు అంటూ హనుమంతుడిని మోడీ గారితో పోల్చారు. 2024లో మమతా బెనర్జీ గారు భారత సేవాశ్రమ సంఘం, రామకృష్ణ మిషన్, ఇస్కాన్లను గురించి ఇవి మఠాలు కాదు రాజకీయ కేంద్రాలు అని అవమానించారు. 2025లో అయితే ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా ముస్లింలతో కలిసి స్టేజీ పై నుండే కౌన్సా ధర్మ గందా హై అంటూ సనాతన ధర్మాన్ని అవమానిస్తూ మైనారిటీలను పూర్తిగా తృప్తిపరుస్తూ మాట్లాడారు. ఆ స్టేజీ పైన ముస్లిం పెద్దలు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇదే అన్నారు. శర్మిష్ఠను వారి దేవుడిని తప్పుగా మాట్లాడిందని అరెస్టు చేశారు కదా, మరి మమతా బెనర్జీ గారు చాలాసార్లు మన ధర్మాన్ని అవమానించారు కదా, మరి ఆవిడను అరెస్టు చేయలేదేం? సెక్యులరిజం అనేది ఒకరికి కత్తిలాగాను ఒకరికి కవచంగాను ఉండకూడదు కదా అన్నారు. ఇక శర్మిష్ఠను విడుదల చేయాలని, అందుకోసం ప్రయత్నించాలి అని మోడీ గారికి దేశ విదేశాల నుండి విజ్ఞప్తుల వెల్లువ వస్తున్నాయి. గతంలో నూపూర్ శర్మ గారిపైన ఇలాంటి ఇష్యూనే వచ్చినప్పుడు నెదర్లాండ్స్కి చెందిన గీర్డ్ వైల్డర్స్ అనే ఆయన ఆమెకు మద్దతుగా మాట్లాడారు. ఆయన ఇప్పుడు కూడా సత్యం మాట్లాడినందుకు ఆమెను శిక్షించకండి అంటూ ట్వీట్ చేశాడు. కంగనా రనౌత్ గారు కూడా ఆమె పోస్టు కాస్త తప్పుగా ఉండవచ్చు, కానీ ఆమె తన పోస్టును తొలగించి క్షమించమని కోరింది కదా, అయినా ఆమెను హింసించడం, అరెస్టు చేయడం ఎందుకు? అవసరం లేదు కదా అన్నారు. ఎవరు ఏం చెప్పినా ఏది మాట్లాడినా కూడా శర్మిష్ఠను పశ్చిమ బెంగాల్ మమతా దీదీ గారి పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు కూడా ఆమెకు బెయిలు ఇవ్వలేదు. 13 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ప్రజాస్వామ్యంలో ఈ వేధింపులు జరుగుతున్న తీరును చూస్తే ఇది ప్రజాస్వామ్యమే కాదని నాకు అనిపిస్తోంది అని ఆక్రోశిస్తూ శర్మిష్ఠ రిమాండ్కు వెళ్ళింది. మే 14వ తేదీన ఇండియా మజ్లిస్ ఏ ఇత్తహాదుల్ ముస్లిమీన్ జాతీయ ప్రతినిధి వారిస్ పఠాన్ అనే ఆయన ఆమె అరెస్టును గురించి డిమాండ్ చేశాడు. దీంతో ఈ కేసు మొదలైంది. 15వ తేదీన వెంటనే ఆమె తన పోస్టును తొలగించి క్షమాపణలు కూడా కోరింది. తర్వాత ఆమె పైన వెస్ట్ బెంగాల్లో చాలా కేసులు ఫైల్ అయ్యాయి. ఆ తర్వాత ఆమెకు సమన్లు పంపడం జరిగింది. ఆమె వాటికి స్పందించకుండా గురుగ్రామ్ వెళ్లి దాక్కుంది. పోలీసులు అక్కడకు వెళ్లి ఒక పాకిస్తానీ టెర్రరిస్టును పట్టుకుని అరెస్టు చేసినట్టుగా అరెస్టు చేశారు. అరెస్టు చేశారు గాని హిందూ దేవుళ్లను అవమానించినప్పుడు కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటారా? హిందూ సంఘాలు చాలా యాక్టివ్గా ఉండాలి ఈ విషయంగా. ఇలా హిందూ దేవుళ్లను కించపరిచిన వారు ఎవరైనా సరే వారిపైన కేసులు పెట్టాలి ఇకపైన. మరి అప్పుడు కూడా మమతా దీదీ లాంటి వారు స్పందిస్తారా? అరెస్టులకు పోలీసులను పంపిస్తారా? వెంటనే కోర్టులు బెయిలు ఇవ్వక ఈ విధంగానే 14 రోజుల రిమాండ్కు పంపిస్తాయా? సెక్యులరిజం అంటే అదే కదా. ఏ తప్పు చేసిందని శర్మిష్ఠను అరెస్టు చేశారో అలాంటి తప్పు ఎవరు చేసినా అరెస్టు చేయాలి కదా. ఈ మాటలు నేను మాత్రమే అనటం లేదు, అందరూ అంటున్నారు. పాపం 22 ఏళ్ల అమ్మాయి, చదువు కూడా పూర్తి కాలేదు. అలాంటి ఆమెకు కోర్టు కూడా బెయిల్ ఇవ్వలేదు. పాపం ఇకనైనా ఆమె పట్ల కాస్త జాలి చూసి, కాస్త సానుభూతిని చూసి విడిచిపెడితే అందరికీ సంతోషంగా ఉంటుంది, బాగుంటుంది. చట్టం పైన నమ్మకం కూడా మిగులుతుంది. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.